16th వన్ చూడండి. ఫైండ్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 4, 6, 8, 10 ఇచ్చాడు. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే 4, 6, 8, 10తో డివైడ్ అయ్యి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఏం లేదు, వాడు ఇచ్చిన నెంబర్స్ ఏమి ఇచ్చాడు చెప్పండి. 4 ఒకటి, నెక్స్ట్ 4, 6, నెక్స్ట్ 8, 10 తీసుకుంటాం. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చినప్పుడు చూడండి 4 స్క్వేర్ ఎంత 16. ఓకే 116 1600 తీసు 160 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ కావద్దు 1600 తీసుకుంటున్నాం. 1600 చూడండి ఇది ఎంత పోతుంది 6తో పోదు కదా, అర్థమైందా. నెక్స్ట్ చూడండి 6 స్క్వేర్ ఎంత 36, 2 జీరోస్ పెట్టేస్తే చూడండి 8తో కట్ అవుతుంది, 10తో కట్ అవుతుంది, 4తో కూడా కట్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే ఇదే అవుతుంది. ఎల్సిఎం తీసుకునేది మనం ఏం చేస్తున్నాము అంటే 4, 6 నిజమంటే దాని మోడల్ ఎలా చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి, తర్వాత దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే 4, 6, 8, 10 కదా, మా పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే దాన్ని స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే 3600 అనేది ఆన్సర్ అవుతుంది. 17th వన్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 24. ద డిఫరెంట్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ టు ఫైండ్ ద నెంబర్స్. మనం ఇంతవరకు ఏం చేసామంటే చేసిన మోడల్ ఏది అంటే ప్రొడక్ట్ తీసుకొని నెక్స్ట్ ఏం చేసాము ఒక నెంబర్ తీసుకొని చేసాం. ఇక్కడ చూడండి ఏ మోడల్ ఇస్తున్నాడు, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు ఎంత 24 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి, ద నెంబర్స్ డిఫరెంట్ ఇచ్చాడు ఎంత అంటే డిఫరెంట్ 2 అయితే ఆ నెంబర్స్ ఎంత అంటున్నాడు. ఓకేనా. ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్వశ్చన్లో 8, 6 తీసుకుందాం అనుకోండి. వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి. ఎల్సిఎం వచ్చాకనే 24. ఓకేనా. హెచ్సిఎఫ్ ఏమవుతుంది చెప్పండి 2 అవుతుంది. ఈ ప్రోడక్ట్ చూడండి 24 2s ఎంత 48. అంటే ఈ 2 నెంబర్ల ప్రోడక్టే కదా అది ఎల్సిఎం హెచ్సిఎఫ్. వీటి మధ్య డిఫరెంట్ ఎంతని చెప్పండి 2 ఉంది. అంటే a ఇంటూ b ఈక్వల్ టు 48, a మైనస్ b ఈక్వల్ టు 2 అనుకోండి. మనం చేయాల్సింది 48 ఫ్యాక్టర్స్ మధ్య 2 ఏ ఉండేది ఏ నెంబరో తీసుకోవాలి. ఏమవుతుంది అంటే 2 నెంబర్ల ప్రోడక్ట్ ఏమో 48 రావాలి, వాటి మధ్య డిఫరెంట్ 2 రావాలి. ఏం తీసుకోగలము 6, 8 కదా. ఓకే అదే చూడండి ఇంకో నెంబర్ తీసుకుందాం 15, 10 తీసుకుందాం అనుకోండి. వీటి ఎల్సిఎం ఎంత 30, హెచ్సిఎఫ్ ఎంత 5. అంటే ప్రోడక్ట్ ఏమవుతుంది 150 కదా. అంటే ఈ 2 నెంబర్ల ప్రోడక్టే కదా వచ్చేది అక్కడ. ఓకేనా. ఇప్పుడు చూడండి వాటి మధ్య చూడండి డిఫరెంట్ ఎంత ఉంది 5. అంటే ఆ నెంబర్ చూడండి 2 నెంబర్ల ప్రోడక్ట్ ఏమో 150 రావాలి, డిఫరెంట్ 5 రావాలి. ఏ నెంబర్ తీసుకోగలము 10 ఒకటి 15 ఒకటే కదా. అర్థమైందా. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ కూడా అదే. మనకేమి ఇచ్చాడు అంటే ఏమిచ్చాడు 2 నెంబర్ల ప్రోడక్ట్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ ఇవ్వట్లేదు, ఏమిస్తున్నాడు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటున్నాడు. అంటే దాని అర్థం 2 నెంబర్ల ప్రోడక్ట్ అనే. అంటే వాడు ఇచ్చింది చూడండి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్తున్నాడు. అంటే దాని అర్థం చూడండి ఏముంది ఏ ఇంటూ బీనే కదా. ఎంత ఇస్తున్నాడు 24 ఇస్తున్నాడు. నెక్స్ట్ ఏ మైనస్ బి ఎంత ఇస్తున్నాడు 2 ఇచ్చాడు. అంటే 24 ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెంట్ 2 ఏం తీసుకోగలము 4, 6 అనే కదా 24. అంటే ఒక నెంబర్ 4 ఉన్నట్టు ఇంకో నెంబర్ ఎంత 6 ఉన్నట్టు. ఓకే అదే ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 216 దేర్ హెచ్సిఎఫ్ 27. ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఎంత అంట 216 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇస్తున్నాడు 27 అన్నప్పుడు ఏం చూడండి 216/27 కదా వేసేది. ఎన్నిసార్లు వెళ్ళిపోతుంది 8 టైమ్స్ పోవాలి. 1s 8 అంతే కదా. అంటే సమ్ 8 వచ్చే నెంబర్స్ ఏమి తీసుకుంటారు చెప్పండి 1, 7. నెక్స్ట్ పేరు 2, 6 తీసుకో. నెక్స్ట్ 3, 5 ఇవే కదా. మాకు 1, 7 ఒక పేరు, 3, 5 పేరు. పెద్ద నెంబర్ ఎంత ఉంది చెప్పండి 7 కదా ఉన్న దాంట్లో వాల్యూ 7. అంటే హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 27 ఇంటూ 7. 7 7s 49, 14, 189. మనకు అడిగింది ఏది పెద్ద నెంబర్ ఎంత అంటే 189. కాన్సెప్ట్ అర్థమైందా. సమ్ ఇచ్చాడు, మనం ఇంత ఉంది ఎన్ని పేర్స్ కనుక్కున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే పెద్ద నెంబర్ అడుగుతున్నాడు. పెద్ద నెంబర్ అడిగినప్పుడు ఉన్న వాల్యూస్లో 1:7 కదా. అంటే 7 పెద్దది కాబట్టి 7 ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తాం 27. అంటే 189 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చేస్తారనుకుంటా చేయండి. 35 ఇంటూ 2275 హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై వన్ ఆఫ్ ద నెంబర్ ఎంత ఇచ్చాడు 65. 5 7s 13 1s 13. రిమైనింగ్ ఎంత అవుతుంది 97.
30 25 7 5 35 49 52 5 1225 ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి ఇస్తాడు ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 6 డిజిట్స్ which on being divided by 6 7 8 9 and 10 leaves 4 5 6 7 and 8 as remainders respectively. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మోడల్ ఏముంది అంటే మనకు చూడండి ఒక గ్రేటెస్ట్ నెంబర్ ఉందంట. ఎన్ని డిజిట్స్? 6 డిజిట్స్ నెంబర్ ఉందంట. దాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి. 6 7 8 9 10తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏమొస్తుందంట కంటిన్యూగా 4 5 6 7 అండ్ 8 అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి మా 6తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత? 4 వస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ చూడండి 7తో డివైడ్ చేసినప్పుడు 5, నెక్స్ట్ 8తో డివైడ్ చేసినప్పుడు 6, 9తో డివైడ్ చేసినప్పుడు 7. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. అన్ని దానిలో కూడా ఈక్వల్ ఉంటుంది. డిఫరెంట్ ఎంత చెప్పండి? 2నే ఉంటుంది. ఓకే, అంటే మనం ఏం చేయాలి అంటే 6 డిజిట్స్ అంటే చూడండి ఎంతమా 10 8 అది ఉన్న 10 8 ఇచ్చినా మనకేమవుతుంది చెప్పండి? 2నే కదా రిమైండర్ వచ్చేది. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏది అంటే 6 7 8 9 10 యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. దాంతో డివైడ్ అయ్యే 6 డిజిట్స్ హైయెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. హైయెస్ట్ ఇచ్చాడా? లీస్ట్ నెంబర్. 6 డిజిట్స్ లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏమి ఇస్తున్నాడు చెప్పండి. దానికి వచ్చిన నెంబర్కి ఏం చేయాలి? గ్రేటెస్ట్ నెంబరే ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 6 డిజిట్స్. మనం ఏం చేద్దామంటే 6 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. దానికి +2 యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి 6 7 8 9 10కి ఎల్సిఎం ఎంత చెప్పండి? చూడమ్మా కాన్సిక్యూటివ్ నెంబర్స్ దీంట్లో చూడండి 7 వదిలేద్దాం. 6 8 9 10 ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి? 6 8 9 10 యొక్క ఎల్సిఎం ఈ ప్రోడక్ట్ ఎంత? 90 కదమ్మా. 6తో కట్ అవుతుంది కదా, 8తో పోదు అంటే ఎంత వస్తుంది? 360. 8కు 90కి ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి? దీని ఏం రాసుకోవచ్చు? 90 మల్టిపుల్ చేసుకుంటే పోదాం చూడండి. 90 2s 180. 180 అయితే 8తో పోదు. 360 8తో పోతుందమ్మా. 360తో 8 4s 32 45 కదా, 360 పోతుంది కదా. 360 into 7 ఎంత? ఇంతవరకు ఓకేనా. 2520. వేటి ఎల్సిఎం 6 7 8 9 10. ఇది ఓకేనా, అర్థమైందా? చూడండి క్వశ్చన్ చూడండి మనకి ఏమిస్తామంటే ఫస్ట్ ఏం చేస్తాము అంటే వాడు ఇచ్చిన నెంబర్స్ ఏమున్నాయి? 6 7 8 9 10 ఇచ్చాడా. వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు చూడండి 7 అనేది పక్కన పెట్టేస్తాం. ఎందుకు? అది ప్రైమ్ నెంబర్. అంటే ఫైనల్లీ మనం ఎల్సిఎం కనుక్కొని రిమైనింగ్ నెంబర్ ఏం చేస్తామంటే ఇంటూ 7 చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 6 8 9 10లో వీళ్ళు చూడండి ఈ రెండు నెంబర్లు చూడండి ఏమవుతుంది? 89 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఎంత ఉన్నట్టు? 72నే కదమ్మా. 72తో చూడండి 6 కట్ అవుతుంది. ఇక 10 ఉంది కాబట్టి మనకు ఏమవుతుంది అంటే 720 360 పోతుంది. దీంట్లో హాఫ్ తీసుకుంటే లీస్ట్ నెంబర్ కదా వచ్చింది. 360 అనేది ఏమవుతుంది అంటే వీటన్నిటితో చూడండి 6తో కట్ అవుతుంది, తర్వాత 8తో కట్ అవుతుంది, 9తో కట్ అవుతుంది, 10తో కట్ అవుతుంది. ఇంటూ 7 చేస్తున్నాం. 7 6 42 21 2520 అనేది ఏం చెప్పండి? వాటి యొక్క ఎల్సిఎం. మనకు అడిగింది ఆ నెంబర్ అడిగింటే ప్లస్ ఒక 2 యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్ అయ్యేది. కానీ అడిగింది ఏంటంటే 6 డిజిట్స్ హైయెస్ట్ నెంబర్ అడిగాడు. హైయెస్ట్ 6 డిజిట్స్ హైయెస్ట్ నెంబర్ ఏం చేస్తామంటే 10,000 తీసుకుంటాం. అయితే 1 lakh తీసుకుంటున్నామా. లేకుంటే మనం ఏం చేయొచ్చు? 1 2 3 4 5 డిజిట్స్ తీసుకుంటున్నా. వచ్చిన నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ అడిగింది లిస్టా? హైయెస్ట్ అడిగాడంటే 6 తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి 2520 ఎన్నిసార్లు పోతుంది? 3 times 0 3 2s 6 15 7 9 ఓకేనా. రిమైనింగ్ ఎంత? 3 4 2. నెక్స్ట్ 9 పెడితే ఎన్నిసార్లు పోతుంది? 8 times పోతుందా? 8 చూద్దాం చూడండి 0 16 20 160. రిమైనింగ్ ఎంత చూడండి 9 3. మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి? 9 ఏదిమా 25 9th ఎంత వస్తుంది?
9తో పోతుందా? ఓకే, 9తో చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 22640. అంటే రిమైనింగ్ ఎంత? 9 5 7 1 7 5 9 9. నెక్స్ట్ ఎన్నిసార్లు పోతుందా? 7 టైమ్స్ ఏమో చూడండి. 2520 ఇంటూ 7 చూడండి. 7 2 14 35 36 17 640. 17640. పోదు కానీ ఇక్కడ చూడండి మా జనరల్గా చూడండి డిఫరెంట్ ఎంత చెప్పండి. 17640కి 17599కి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి? 41. అంటే ఈ నెంబర్కి 41 యాడ్ చేస్తే ఆ నెంబర్ చూడండి ఏమవుతుంది? లీస్ట్ నెంబర్ అడిగాడు, హైయెస్ట్ అడిగాడా? హైయెస్ట్ అడిగాడు కదా. హైయెస్ట్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే 9తో ఎన్నిసార్లు పోయింది? 7 6 తీసుకోండి. అయితే ఎంత వచ్చిందమ్మా? 6 టైమ్సా? 6తో చేయండి, ఎంత వస్తుంది? 15120. అంటే ఏమొస్తుంది చెప్పండి? 9 ఓకేనా? 7 4 అంతే. 2 వస్తుంది కదమ్మా. 2479. వాడు ఇచ్చిన నెంబర్ చూడండి 992479. తీసేస్తే రిమైనింగ్ నెంబరే కదమ్మా డివైడ్ అయ్యింది, 0నా? తర్వాత ఎంత వస్తుంది చెప్పండి? 2నా? 5997520. ఈ నెంబర్ మా. కానీ రిమైండర్ ఎంత రావాలంటున్నాడు మనకు? గ్యాప్ ఎంత ఉంది చెప్పండి? 6తో డివైడ్ చేసినప్పుడు ఏమో 4 రావాలంటున్నాడు. 7తో డివైడ్ చేసినప్పుడు 5 కదా రిమైనింగ్. అంటే ఆ -2 తీసేస్తాం. అంటే ఎంత వస్తుంది చెప్పండి? 997518 అనేది ఆన్సర్. ఒకసారి రాసుకోండి, కాన్సెప్ట్ చెప్తాను. 918 ఉందా? మనకి ఎంత వచ్చింది? ఎక్కడో మిస్టేక్ చేసాం, చేద్దాం ఇంకోసారి. ఇచ్చిన నెంబర్ ఎంత? 6 7 8 9 10 కదమ్మా. వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 6 9 10కి ఎంత అంటే 90. 8 అంటే 360 ఇంటూ 7 కదమ్మా. అంటే 0 42 2520నే 2520ను ఏం చేస్తాను చెప్పండి? వాడు ఏమి ఇచ్చాడు? 66 హైయెస్ట్ నెంబరా కదా. ఎంత వచ్చింది మా కట్ చేస్తే? ఫస్ట్ ఎంత కట్ చేసాం? 3 టైమ్స్ కదా, 60 వస్తుంది. అంటే రిమైనింగ్ ఎంత చూడండి? 9 2469. ఒక 9 రాస్తే మళ్ళీ ఎన్నిసార్లు పోయింది? 9 టైమ్స్ కదా. 9 చేస్తే ఎంత వచ్చింది? 90 18 22 680 9 1 7 17199. ఇప్పుడు ఎన్నిసార్లు పోయింది ఇది? 16 ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్సా? 6 టైమ్సే చూడండి. 2520 ఇంటూ 6 6ఏ కదా. 6 ఎంత వస్తుంది? 15120. రిమైనింగ్ ఎంత? 7 2079 వచ్చింది. 2079. రిమైనింగ్ ఎంత? 0 2 9 7 99 -2 9979 కదా. ఉంది కదా. ఒకసారి రాసుకున్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏమి ఇచ్చాడంటే 6తో డివైడ్ చేసినప్పుడు ఏం రావాలంటే చూడండి, 6తో చేస్తే రిమైండర్ ఎంత? 4 రావాలి. నెక్స్ట్ 7తో డివైడ్ చేసినప్పుడు 5 రిమైండర్ రావాలి. నెక్స్ట్ 8తో చేసినప్పుడు 6 రావాలి. అంటే చూడండి 6 వాటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంటుంది కదా. ఆ 2 తీసేస్తాం. 2 వచ్చింది. ఆ 2 తీసేసారు. ఇప్పుడు చూడండి 6తో డివైడ్ చేస్తే 4 వస్తుంది అంటున్నా, అంటే 2 అని ఇది అనమాట. ఆ డైరెక్ట్ ఈ 2ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ డైరెక్ట్ తీసేస్తాం. ఇచ్చే నెంబర్ అంతా అన్నిటికీ ఏమి ఇస్తారంటే 2ని ఇస్తారు. A7
2520 ఎల్సిఎం 360 అనేది ఎల్సిఎం దేనికంటే 6కి 8కి 9కి 10కి ఎల్సిఎం ఇంటూ 7 కూడా ఉంది కాబట్టి ఇంటూ 7 రాశారు. ఆ నెంబర్ ఇచ్చాడు కదా 6, 7, 8, 9, 10 ఎల్సిఎం అనుకున్నాడు. మా ఎల్సిఎం 8 కనుక్కోవాలన్నాడు. క్వశ్చన్ చదవండి ఒకసారి ఏమి ఇచ్చాడు. 6 digits బై 6, 7, 8, 9, 10 వాటి 6, 7, 8, 9, 10 ఎల్సిఎం కనుక్కోవాలి. 6, 7, 8, 9, 10లో 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దాని పక్కన పెట్టేశారు. ఇక రిమైనింగ్ నెంబర్ ఏమున్నాయి 6, 8, 9, 10 వాటి యొక్క ఎల్సిఎం 360 ఇంటూ 7 చేసినప్పుడు 7 కూడా కలుపుకొని ఎల్సిఎం వస్తుంది. ఇప్పుడు చూడండి మా ఇప్పుడు క్వశ్చన్ చూడండి తీసేద్దాం. ఇది ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏంది ఇచ్చాడంటే 6, 7, 8, 9, 10 ఇచ్చాడు కదా. వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే నేను 7 పక్కన పెట్టేస్తున్నా. వచ్చిన నెంబర్కి ఇంటూ 7 చేసేస్తే 7 కూడా ఇంక్లూడ్ అయినప్పుడు ఎల్సిఎం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి చెప్తా చూడండి. 5, 10, 7 యొక్క ఎల్సిఎం అడిగాడు అనుకోండి. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే 7 పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 5కి 10కి ఎల్సిఎం ఎంత 10 ఇంటూ 7 చేస్తే వీటి 3 యొక్క ఎల్సిఎం వస్తుంది. ఓకే ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే 7 పక్కన పెట్టేసాయి అంటే రిమైనింగ్ 6, 8, 9, 10 ఎల్సిఎం కనుక్కోండి ఈజీ మనకు. దాని తర్వాత ఇంటూ 7 చేస్తే వాటి మొత్తం ఎల్సిఎం అవుతుంది అన్నమాట. మనకి వీటికి మాత్రం ఎంత అంటే 7 డివైడ్ కాదు కాబట్టి ఇంటూ 7 చేస్తున్నాం. ఓకేనా ఇప్పుడు క్వశ్చన్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే ఒక నెంబర్ ఉన్నాయంట. ప్రతిసారి చూడండి వాడు ఎలా ఇస్తున్నాడు అంటే 6తో డివైడ్ చేసినప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం చూడండి 4, 5, 6 తీసుకుందాం. క్లియర్ ఓకేనా 4, 5, 6 యొక్క ఎల్సిఎం ఎంత 4, 5, 6 ఎల్సిఎం ఎంత మా 60 కదా 60 కదా 60 కదా 62 తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 4తో డివైడ్ 62 అయితే రిమైండర్ వస్తుంది కదా 2 వస్తుంది. 5తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. 6తో చేస్తే 2 వస్తుంది. ఇది క్లియర్ ఓకేనా. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ 2 ఇస్తాడు, ఇక్కడ 3 ఇస్తాడు, ఇక్కడ 4 ఇస్తాడు. ఈ నెంబర్లు ఇస్తాడు అన్నమాట. ఓకేనా ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే 4, 5, 6తో డివైడ్ చేసినప్పుడు ఎంత రావాలి 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమో 2 రావాలి. 5తో డివైడ్ చేసినప్పుడు 3 రావాలి. 6తో డివైడ్ చేసినప్పుడు 4 రావాలి అన్నప్పుడు ఆ నెంబర్ ఏం తీసుకుంటాము అంటే 58 అనుకున్నాం 58 అన్నప్పుడు ఎంత వస్తుంది చెప్పండి 4తో డివైడ్ చేస్తే 4తో డివైడ్ చేస్తే ఎంత మా 2నే కదా వచ్చేది. అదే 5తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 6తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. ఇది ఇస్తాడా ఈ నెంబర్ ఇది. అక్కడ చూడండి నిజం అంటే వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 60 కదా. ఇక్కడ గ్యాప్ 2 ఉంది కాబట్టి బై 2 చేస్తే వచ్చేది ఆన్సర్ ఎంత 58 అవుతుంది అన్నమాట. అర్థమైందా. ఇక్కడ 2 డిజిట్స్ నెంబర్ తీసుకున్నాం. అక్కడ ఎంత ఇచ్చాడంటే ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు 6 హైయెస్ట్ నెంబర్ అన్నాడు. ఓకే 21 క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడ్ బై 2, 3, 4 and 5 లీస్ట్ రిమైండర్ 6 బట్ వెన్ డివైడెడ్ బై 9 నో రిమైండర్. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే ఒక నెంబర్ ఉందంట. ఆ నెంబర్ని దేంతో డివైడ్ చేయాలంటే 2తో 3తో 4తో 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలంట 3 రావాలి. అంటే ఆ నెంబర్ ఎల్సిఎం ప్లస్ 3 యాడ్ చేస్తాం. మళ్ళీ ఆ నెంబర్ దేంతో డివైడ్ కావాలి 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలంటే 9తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి అంటున్నాడు. అంటే ఇమీడియట్గా చూడండి మనం చేసేది ఏది అంటే వాడు ఇచ్చిన నెంబర్స్ ఏవి మా 2, 3, 4, 5 కదా. వీటి యొక్క ఎల్సిఎం చూడండి 2, 3, 4, 5 ఎల్సిఎం 60 ఓకేనా. ప్లస్ 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 63. ఎందుకు 3 యాడ్ చేస్తున్నాను రిమైండర్ ఎంత 3 రావాలన్నాడు. ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుందో లేదో గమనించండి 9 అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే ఇదే అవుతుంది. ఇన్ కేసు ఇక్కడ 63 అనేది 9తో కాకుంటే ఏం చేస్తాము అంటే 60 × 2 చేస్తాము 120. దీనికి మళ్ళీ ప్లస్ 3 యాడ్ చేస్తే 123 అనేది 9తో డివైడ్ కావాలి. అది కూడా కాకుండా ఇంటూ 3 చేస్తాము. వచ్చిన వాల్యూ మళ్ళీ ప్లస్ 3 యాడ్ చేస్తాం. ఇక్కడ మనకు ఇంటూ ప్లస్ 3 యాడ్ చేసినప్పుడు 63 అనేది 9తో డివైడ్ అయింది కాబట్టి మనకి ఏంటంటే ఇదే ఆన్సర్. ఓకేనా మనకు చూడండి ఏమి ఇచ్చాడు 63 వచ్చింది. మనకు వచ్చిన ఆన్సర్ 9తో డివైడ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఇదే ఆన్సర్. 9తో డివైడ్ కాకుండా దాని మల్టిపుల్ దేని మల్టిపుల్ మళ్ళీ 63 మల్టిపుల్ కాదు. దేని మల్టిపుల్ తీసుకోవాలి ఎల్సిఎం 60 మల్టిపుల్ తీసుకొని అది ప్లస్ 3 యాడ్ చేసినప్పుడు 9తో డివైడ్ అయ్యే నెంబర్ రావు. ఓకేనా రాసుకో.
ఒకసారి 24 క్వశ్చన్ చూడండి. మనం ఇంతకుముందు చేసిన మోడలే. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 6, 8, 15 and 30 లీవ్స్ రిమైండర్ 2, 4, 11 and 26 రెస్పెక్టివ్లీ అంటున్నాడు కదా. చూడండి 2 అన్నాడు అంటే 6కి 2కి మధ్య డిఫరెంట్ ఎంత 4. నెక్స్ట్ 8కి 4కి మధ్య డిఫరెంట్ 4, 15కి 11కి డిఫరెంట్ ఎంత 4, 30కి 26 మధ్య డిఫరెంట్ 4 కదా. అంటే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి -4 చేయాలి. ఇప్పుడు వాడు ఇచ్చిన నెంబర్ ఏమి చెప్పండి, ఎంత ఇచ్చాడు? 24th క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, నెంబర్స్ ఏమి ఇచ్చాడు? 6, 8, 15, 30 ఇచ్చాడు. వీటి యొక్క ఎల్సిఎం చూడండి ఏమవుతుంది అంటే, చూడండి పెద్ద నెంబర్ చూడండి 30 కదా, 30 మల్టిపుల్ చూడండి 34 120, 8 కట్ అవుతుంది, 6 కూడా కట్ అవుతుంది. అంటే వీటి ఎల్సిఎం ఎంత 240 అది చూడండి. 15 × 30 వీటి మధ్య డిఫరెంట్ 15 కదా, మనకు 30 వచ్చిందా, 30 మల్టిపుల్ తీసుకుందాం. కాబట్టి ఇది చూడండి ఇంకో మోడల్ చెప్తా చూడండి. ఈ రెండింటి ఎల్సిఎం ఎంత 30 ఓకేనా, ఓకే. వీటి యొక్క ఎల్సిఎం ఎంత 24 ఓకేనా. 6కి 8కి ఏమో 24, 15కి 30కి ఎంత 30. అంటే ఈ రెండు నెంబర్ ఎల్సిఎం అవుతుంది అంటే 24 × 30 వీటి మధ్య డిఫరెంట్ 6 ఓకేనా. 6 1 6 4 ఎంత అంటే ఎల్సిఎం ఎంత అంటే 120 ఓకేనా. ఎల్సిఎం 120. మనకు చూడండి రిమైండర్ 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలంటున్నాడు 2. అదే 8తో డివైడ్ చేసినప్పుడు 4, 11తో డివైడ్ చేస్తే 15తో ఇచ్చినప్పుడు 11 ఇస్తున్నాడు. నెక్స్ట్ వన్ 30 అంటే ఎంత ఇస్తున్నాడు 26. అంటే గ్యాప్ ఎంత చెప్పండి, అన్నీ ఈక్వలే ఉంటాయి. 4 ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే -4. అంటే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి 116 అనేది ఆ నెంబర్ ఓకేనా. 116. అక్కడ ఏమి ఇచ్చాడు అంటే 66 హైయెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే 999 తీసుకున్నాం. 22 చూడండి ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద 4 digits స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 15, 25, 30 లీవ్స్ రిమైండర్ అంటున్నాడు. లీవ్స్ నో రిమైండర్. చూడండి 12, 15, 20, 30తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ రాని నెంబర్ అంటే వాటి యొక్క ఎల్సిఎమే. వేటి నెంబర్కి ఎల్సిఎం ఏ నెంబర్స్ ఇచ్చాడు 12, 15, 25, 30 యొక్క ఎల్సిఎం అంటున్నాడు. రెండు పెద్ద నెంబర్లు తీసుకోండి 25 × 30 వీటి మధ్య డిఫరెంట్ ఎంత 5, 5 1 5, 5 ఎంత 150. 150 చూడండి మా 15తో కట్ అవుతుంది కానీ చూడండి 12తో కట్ కాదు కాబట్టి ఏం చేస్తాను చెప్పండి ఇంటూ 4 అయితే ఏమవుతుంది చెప్పండి 600. 600 చూడండి మా 12తో కట్ అవుతుంది, 15తో కట్ అవుతుంది, 25, 30తో కూడా డివైడ్ అవుతుంది కదా. 600 4 digits నెంబర్ అడిగింది ఏది అంటే 4 digits. మనకు వచ్చిన నెంబర్ ఎంత 3 digits కాబట్టి దీన్ని ఇంటూ 2 చేస్తే ఎంత అంటే 1200. ఆన్సర్ ఎంత అంటే 1200 ఓకేమా. రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు కంప్లీట్ చేద్దాం.